శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బుధవారం రోజు చాలా మంచి రోజు కాబట్టి బుధవారం రోజున సాయంకాలం 5:30 నుంచి 9:15 మధ్యలో తలుపు మీద ఇది చల్లండి చాలు. డబ్బులు మూటలనేవి మూటలు మూటలుగా వచ్చి పడతాయి. ధన సమస్యలన్నీ పోతాయి. ధనపరంగా కలిసి వస్తుంది. కష్టాలన్నీ పోతాయి. మీ జీవితం చాలా అంటే చాలా అద్భుతంగా మారిపోబోతుంది. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా బుధవారం రోజున తలుపు మీద దీన్ని చల్లండి. తలుపు అనేది లక్ష్మీ అమ్మవారి యొక్క స్వరూపం కదా. తలుపు లేని ఇల్లు ఉండదు. తలుపు లేకపోతే ఇంట్లోకి లక్ష్మీదేవి రాలేదు. అందుకే గృహానికి తప్పనిసరిగా తలుపులు పెట్టుకోవాలి. మెయిన్ డోర్ అనేది చాలా ముఖ్యం. మెయిన్ డోర్ని ఎప్పుడైనా సరే గ్రీన్ కలర్లో కానీ ఎల్లో కలర్లో కానీ ఉండేలా చూసుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది బ్రౌన్ కలర్లో ఉండే తలుపులు లేదా డార్క్ కలర్లో ఉండే తలుపులు కానీ అమర్చుకుంటూ ఉంటున్నారు. అయితే ఆ కలర్స్లో ఉండే తలుపులను అమర్చుకుంటూ ఉంటున్నారు, కానీ ఈ రంగులో ఉండే తలుపులను బిగిస్తే ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే గ్రీన్ కలర్లో లేదా ఎల్లో కలర్లో ఉండే మెయిన్ డోర్నే బిగించుకోండి. ఇక ప్రత్యేకంగా బుధవారం రోజున మెయిన్ డోర్ తలుపు మీద ఇదొక్కటి చలితే చాలు, మీకుండే ధన సమస్యలన్నీ పోతాయి. ధనం మూటలు మూటలుగా వచ్చి పడుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఇంతకీ బుధవారం రోజు తలుపు మీద ఏం చల్లాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. బుధవారం రోజు సాయంత్రం సరిగ్గా 6:30 నుంచి రాత్రి 9:15 మధ్యలో చక్కగా ఒక గిన్నెను కానీ ఒక గ్లాసును కానీ తీసుకొని దానిలో చక్కగా 5 స్పూన్ల పాలను పోయండి. పచ్చి పాలను పోయండి. ఎందుకంటే పచ్చి పాలకు ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి ఉంది. ధన సమస్యలను తొలగించే శక్తి ఉంది. లక్ష్మిని ఆకర్షించే శక్తి ఉంది. కనుక 5 స్పూన్ల పాలు పోయండి. తర్వాత ఆ పాలలో చిటికెడు కుంకుమ, అంటే కుబేరు కుంకుమ ఉంటుంది కదా, ఆ కుబేరు కుంకుమను వేయండి. ఎందుకంటే కుబేరు కుంకుమతో పరిహారాలు చేస్తే మనం కూడా కుబేరులుగా, ధనవంతులుగా మారిపోతాము. ఒకవేళ మీ దగ్గర కుబేరు కుంకుమ లేకపోతే మామూలు కుంకుమైనా సరే పాలల్లో కలుపుకొని చివర్లో చిటికెడు పంచదారను కూడా వేయండి. ఎందుకంటే పంచదార మన జీవితాల్ని మధురంగా మారుస్తుంది, కష్టాలను తొలగిస్తుంది, మంచిని ఆకర్షిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక గ్లాసులో లేదా గిన్నెలో వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మీరు తీసుకొని మీ ఇంటి బయటికి వెళ్ళి మెయిన్ డోర్ మీద ఈ పాలను చల్లేయండి. మెయిన్ డోర్ తలుపు, రెక్కలు, గుమ్మం మొత్తం కూడా చల్లండి. అప్పుడు మీ ఇంట్లో ఉన్న కష్టాలు పోవాలి. మీ ఇంట్లో వారికి అసలు కష్టాలనేవి రాకూడదని మనసులో సంకల్పం చెప్పుకోండి. ఈ బుధవారం స్టార్ట్ చేసి మొత్తం 3 బుధవారాల పాటు ఈ పరిహారం చేయడం వల్ల మీరు ఈ పాలను నైట్ చల్లి మర్నాడు ఉదయం తడి వస్త్రంతో ఆ పాలను తుడిచేయండి. ఈ చిన్న పని చేయడం వల్ల ధన సమస్యలన్నీ పోతాయి. ధనం విపరీతంగా వస్తుంది. ధనం, డబ్బు ఏదో ఒక రూపంలో 4 వైపుల నుంచి దూసుకు వస్తుంది. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బుధవారం రోజు రాత్రి ఇప్పుడు చెప్పుకున్న సమయంలో తలుపుల మీద దీన్ని చెల్లి మంచి శుభ ఫలితాలను పొందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.